అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 37. ఇక స్టోరీలోకి వెళ్తే విశాఖపట్నంలో తన రూమ్ బాల్కనీలో కూర్చొని ఉంది అనుపమ. తన చేతిలో ఉన్న అతి చిన్న ఫోన్ను చూస్తూ కూర్చుంది. అలా ఫోన్ వైపు చూస్తూ ఉన్న అనుపమకు అంతకు ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. వెనుక వైపు ఉన్న ఒక సీక్రెట్ వే ద్వారా అనుపమను తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు మాహిర్. ఆ దారి ద్వారా వెళ్ళిన వాళ్ళిద్దరూ ఒక ఎలివేటర్ దగ్గరకు చేరుకున్నారు. మాహిర్ అనుపమను తీసుకొని ఆ ఎలివేటర్లోకి వెళ్ళాడు. అక్కడ ఎలివేటర్ ఉండడం గమనించిన అనుపమ ఆశ్చర్యపోయింది. అందులో కేవలం 5 బటన్స్ మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒక బటన్ను ప్రెస్ చేశాడు మాహిర్. అనుపమకు అలా వింతగా ఉన్న ఎలివేటర్ను చూడడం అదే మొదటిసారి. కానీ ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితిలో అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు అనుపమ. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ ఒక రూమ్లోకి ఉన్నారు. ఆ గదిలో ఎటువంటి కదలిక లేకుండా అంతా నిశ్శబ్దంగా ఉంది. మాహిర్ గారు, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగింది అనుపమ. ఆ మాటకు వెనక్కి తిరిగి ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా అనుపమ వైపు చూస్తున్నాడు మాహిర్. తన వైపు అలానే చూస్తున్న మాహిర్ను చూసి, మాహిర్ గారు ఏమైంది అని అంది అనుపమ. వేగంగా వచ్చి అనుపమను హక్ చేసుకున్నాడు మాహిర్. ఆ చర్యతో ఆశ్చర్యపోయిన అనుపమ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయినట్టుగా షాక్లో అలానే ఉండిపోయింది. కొన్ని నిమిషాలకు అనుపమను వదిలిపెట్టిన మాహిర్ అనుపమ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నాతో వచ్చేయ్. ఇప్పుడే నిన్ను వీళ్ళ నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను. ఇక ఎవ్వరూ నిన్ను ఇబ్బంది పెట్టడం కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడకుండా చూసుకుంటాను అని అన్నాడు. మాహిర్ మాటలు విన్న అనుపమ మాహిర్ నుండి విడిపించుకుంటూ, మాహిర్ గారు, మీరేదో తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను బాగానే ఉన్నాను అని అంది. చూశాను ఎంత బాగున్నావో. చేయని తప్పులకు మాటలు పడుతూ, ఎప్పుడు ఎవరు ఏమంటారు, ఏం చేస్తారు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అనుక్షణం భయపడుతూ ఉండడమేనా బాగుండడం అంటే? ఇందాక నేను అక్కడ లేకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి అంటూ కోపంగా అరిచాడు మాహిర్. ఆ అరుపుకి ఉలిక్కిపడిన అనుపమ మౌనంగా తల దించుకుంది. అది చూసిన మాహిర్ వెంటనే కూల్ అయిపోయాడు. ముందుకు వచ్చి అనుపమ ముఖాన్ని పైకెత్తిన మాహిర్, అను, నీ చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి నీకు తెలియదు. నువ్వు అక్కడ ఉండడం సేఫ్ కాదు అని అన్నాడు. లేదు మాహిర్ గారు, ఇప్పుడు నేను అక్కడ ఉండడం చాలా అవసరం. నేను తెలుసుకోవాల్సినవి, తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంది అనుపమ. అనుపమను సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఎదుట మోకాలపై కూర్చున్నాడు మాహిర్. అను, నువ్వు అనుకున్నట్టు అవి చిన్న విషయాలు కాదు. వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు. అన్నీ నేను చూసుకుంటాను అని అన్న మాహిర్ వైపు అనుమానంగా చూస్తూ, ఏం జరిగింది, మీకేం తెలిసింది అని అడిగింది అనుపమ. అప్పటి వరకు తను తెలుసుకున్న వాటి గురించి చెప్పడం ఇష్టం లేక, ఇప్పుడు అవన్నీ చెప్పే సమయం ఇది కాదు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. కానీ నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ప్రస్తుతానికి ఆ విషయం మాత్రమే చెప్పగలను అని అన్నాడు మాహిర్. అంతకుముందు మహిత ఆ అన్నోన్ పర్సన్ మాట్లాడుకున్న మాటలు గుర్తు వచ్చిన అనుపమ, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతే అమ్మ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడం కుదరదు. అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళకూడదని అనుకొని, లేదు మాహిర్ గారు, నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు నా మనసు మార్చలేరు అని స్థిరంగా చెప్పింది. అనుపమ మాటల్లోని స్థిరత్వాన్ని అర్థం చేసుకున్న మాహిర్ అనుపమ చేతిని తన చేతిలోకి తీసుకొని, సరే నీ ఇష్టం, బట్ ప్రామిస్ మీ, ఏం జరిగినా నువ్వు నా దగ్గర దాచనని, ఏం చేసినా అడ్డు చెప్పనని అని అన్నాడు మాహిర్. మాహిర్ గారు, ప్లీజ్, అనవసరంగా మీరు నా కోసం ఇలా ఇబ్బందుల్లో పడడం నాకు ఇష్టం లేదు అని బాధగా అంటున్న అనుపమను దగ్గరకు లాగి కిస్ చేశాడు మాహిర్. తర్వాత అనుపమను వదిలిపెట్టిన మాహిర్, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. ఆ రోజు నీకు నా మనసులోని మాటలను చెప్పినప్పుడు నీ కళ్ళల్లో భయాన్ని చూశాను. అందుకే ఇప్పటి వరకు నీకు టైం ఇచ్చాను. కానీ ఇప్పటికీ నువ్వు నీ పాత గాయాన్ని తలుచుకొని బాధపడుతూ నన్ను దూరం పెడతానంటే ఒప్పుకోను. ఇకపై నేను నీకు దూరంగా ఉండను. నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి నన్ను నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు నేను నీకోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. నీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అని చెప్పాడు మాహిర్. ఎందుకని? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు. అనవసరంగా అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. అను, ఐ లవ్ యూ. నో మ్యాటర్ వాట్.
నేను నీకు దూరంగా వెళ్ళను అని అన్నాడు. మౌనంగా కళ్ళ నిండా నీళ్లతో మాహిర్ వైపు చూస్తున్న అనుపమను హక్ చేసుకున్నాడు మాహిర్. ఇదిగో, ఈ మొబైల్ నీ దగ్గర ఉంచు. ఇది నా మొబైల్కు కనెక్టెడ్గా ఉంటుంది. నాకు టైం టు టైం నీ నుండి మెసేజ్ రావాలి. నిమిషం ఆలస్యమైనా సరే నా మనుషులు నీ దగ్గరకు వచ్చేస్తారు అని చెప్పాడు మాహిర్. మాహిర్ చెప్పింది విన్న అనుపమ కళ్ళు కోడిగుడ్లంతా చేసి చూస్తూ, ఇది మరీ టూ మచ్ మాహిర్ గారు అని అంది. మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించడంతో ఆలోచన నుండి బయటకు వచ్చింది అను. రెస్టారెంట్లో విక్రమ్ను పార్టీ హాల్లోకి తీసుకొని వెళ్ళాడు సారథి. భాను దగ్గరకు వెళ్ళి చూసిన విక్రమ్కు భానుని అలా చూసి చాలా కోపం వచ్చేసింది. సుమన వైపు కోపంగా చూస్తూ, తనని ఇలా ఒంటరిగా తీసుకురావద్దని నీకు ఇంతకు ముందే చెప్పాను, కానీ నువ్వు ఇలా చేశావంటే ఏంటి అర్థం అని చాలా గంభీరంగా అరిచినట్టే అడిగాడు విక్రమ్. విక్రమ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపం, అతని గొంతులో వినిపిస్తున్న అసహనతకు బిక్కుమొహం వేసింది ఆ సుమన. మధ్యలో సారథి కల్పించుకొని మాట్లాడుతూ, విక్రమ్, ముందు బాబీని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు, సుమనతో నేను మాట్లాడతాను అని అన్నాడు. భానుని అక్కడి నుండి తీసుకువెళ్ళడానికి ఎత్తుకోబోయాడు విక్రమ్. భాను విక్రమ్ని చేతిని విసురుగా గంటేస్తూ, డోంట్ టచ్ మీ అని అరిచింది. దాంతో బన్నీ బన్నీ అంటూ పిలిచాడు విక్రమ్. ఆ మాట విన్న భాను విసుగ్గా మొహం పెట్టుకొని, నన్ను అలా పిలవకు, నేను నీ బన్నీ కాదు అంటూ మత్తుగా మాట్లాడుతుంది. బన్నీ ఇటు చూడు అంటూ పిలుస్తున్న విక్రమ్ను వెనక్కి నెట్టేస్తూ, నేను చూడను, నా దగ్గరికి రాకు అని అరిచింది. భాను తనని మరెవరో అనుకుంటుంది అని భావించిన విక్రమ్ మరింత దగ్గరకు జరిగి, బన్నీ లిసన్, ఐఎమ్ విక్రమ్ అని అన్నాడు. ఆ మాట వినగానే భాను కళ్ళ నుండి నీరు స్వేచ్ఛగా ఆమె చెంపల మీదుగా జారి విక్రమ్ చేతిపై పడింది. విక్రమ్, యు ఆర్ లయర్, యు ఆర్ ఎ చీటర్, ఐ హేట్ యూ అంటూ విక్రమ్ని వెనక్కి నెట్టేసింది భాను. భాను నుండి ఆ మాటలు విన్న విక్రమ్ మొదట షాక్ అయినా తర్వాత ఆలోచనలో పడ్డాడు. ఏకధాటిగా వస్తున్న ఆమె కన్నీళ్లను తుడిచిన విక్రమ్ భానుని ఎత్తుకొని బయటకు వచ్చాడు. అంతలో ఆర్కే వాళ్ళకు ఎదురుగా లోపలికి వస్తూ కనిపించాడు. భానుని ఎత్తుకొని వస్తున్న విక్రమ్ దగ్గరకు వెళ్ళిన ఆర్కే, భానుకి ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు. నథింగ్ అంటూ బయటకు నడిచిన విక్రమ్ని ఆపుతూ, విక్రమ్, ఇప్పుడు భానుని హవేలీకి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. భానుని ఇలా చూస్తే బామ్మగారికి కష్టంగా ఉంటుంది అని అన్నాడు ఆర్కే. సరే అంటూ భానుని తీసుకొని బయటకు వెళ్ళబోయిన విక్రమ్, ఎవరో ఇక్కడ సిగ్నల్ జామర్స్ని ఇన్స్టాల్ చేశారు, అది ఎవరు, ఎందుకు అనేది తెలుసుకో అని చెప్పి అక్కడ నుండి భానుని తీసుకొని వెళ్ళిపోయాడు. విక్రమ్ కార్ రెస్టారెంట్ నుండి బయటకు వెళ్ళగానే మరొక కార్ వేగంగా వచ్చి ఆ రెస్టారెంట్ ముందు ఆగింది. ఆ కార్ నుండి కిందకు దిగిన వ్యక్తి కనీసం కార్ డోర్ కూడా వేయకుండా అలానే వదిలేసి రెస్టారెంట్లోకి పరిగెత్తాడు. లోపలికి వచ్చిన అతనికి ఎదురుగా వచ్చిన శేఖర్, సార్, భాను మేడంను విక్రమ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు. హౌ ఇస్ షీ అని అడిగిన అద్వైకు, మేడం కొంచెం డ్రింక్ చేసినట్టుగా ఉన్నారు అని చెప్పాడు శేఖర్. అంతకు ముందు బుక్ హౌస్లో కలిసినప్పుడు భాను డల్గా ఉండడం, ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టు ఉన్న విషయం గుర్తు వచ్చి విక్రమ్ పిడికిలి బిగిసింది. విక్రమ్, యు డోంట్ డిజర్వ్ హర్ అని అంటూ, ఇప్పుడు విక్రమ్ ఎక్కడున్నాడో తెలుసుకో అని శేఖర్కు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అద్వై. అద్వై కారు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రెస్టారెంట్ బయటకు వచ్చాడు ఒక వ్యక్తి. పాకెట్లో రింగ్ అవుతున్న ఫోన్ను బయటకు తీసిన ఆ వ్యక్తి కాలర్ ఐడి చూసిన వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి మాట్లాడుతూ, పాపం వాళ్ళు కలవడానికి కాస్త హెల్ప్ చేయి అని చెప్పారు. అది విన్న ఆ వ్యక్తి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి, వాళ్ళిద్దరూ విడిపోవడమే కదా మనకు కావాల్సింది, అటువంటప్పుడు వాళ్ళకు హెల్ప్ చేయడం ఎందుకు, ఇలానే వదిలేస్తే వాళ్ళంతా వాళ్ళే దూరం అయిపోతారు కదా అని అన్నాడు అతను. అటువైపు నుండి సర్కాస్టింగ్గా నవ్వుతూ, ఇప్పుడిప్పుడే వాళ్ళ మధ్య బంధం ఏర్పడుతుంది, ఇప్పుడే వాళ్ళు విడిపోతే ఆహా బాధ అంత ఎక్కువ ఉండదు, పూర్తిగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా దగ్గరైన తర్వాత దూరం అవ్వాల్సి వస్తే అంటూ మళ్ళీ సర్కాస్టింగ్గా నవ్వుతూ, నేను చెప్పడం ఎందుకు, నువ్వే అర్థం చేసుకో అంటూ కాల్ కట్ చేశారు. ఏ భావమూ లేకుండా కట్ అయిన ఫోన్ వైపే చూస్తూ ఉన్న ఆ వ్యక్తి తన బాస్ చెప్పినట్టుగా చేయడానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హైవే మీద వేగంగా పరుగులు పెడుతుంది విక్రమ్ కార్. పక్క సీట్లో ఉన్న భానుని తడుతూ లేపడానికి ట్రై చేస్తున్నాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. విక్రమ్ లాస్ల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి,
విక్రమ్ భానుని నిజంగానే చీట్ చేస్తున్నాడా? భాను రెస్టారెంట్లో ఉన్నట్టుగా విక్రమ్కి ఎలా తెలిసింది? భాను విక్రమ్ల ఫోన్ కలవకుండా సిగ్నల్ జామర్స్ని పెట్టిందెవరు? అద్వై నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఆ అజ్ఞాతి వ్యక్తి ఏం చేయబోతున్నారు? ఇంతకీ వీళ్ళంతా ఎవరో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.